సో ప్రైవేట్ వాడే పెట్టుకుంటాడు. ప్రైవేట్ వానికి వాళ్ళు ఒక 10% వాళ్ళు పెట్టుకుంటే ఒక 50% నువ్వు లోన్లు ఇవ్వు, 50% నువ్వు షేర్ కొనుక్కో. లేదు అంటే 80% లోన్లు ఇవ్వి, ఏమంటారు నూతన వ్యాపారులు అయితే. సో దెర్ ఆర్ మెనీ వేస్ టు మేక్ సిస్టమ్స్ ఎఫిషియంట్. అది ప్రైవేట్ వాడు ఇష్టం చేయకుండా రెగ్యులేట్ చేయి, చట్టాలు చేయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అంటే గుత్తాధిపత్యం ఉండకూడదు, హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. గుత్తాధిపత్యం ఉంటే అదాని అంబానీలు ఉంటే జియో వాడు ఎంత రేటు పెంచినా కొనుక్కోవాల్సి వస్తుంది. అదే 4 కంపెనీలు ఉంటే వాళ్ళ మధ్యలో పోటీ ఉంటే జియో వాడు ఇష్టం ఉన్నట్టు పెంచడానికి ఉండదు. ఎందుకంటే వాడు రేటు పెంచితే వేరే వాళ్ళ దగ్గర ఉంటారు కదా. కానీ మోడీ ఏం చేస్తున్నాడు, అన్ని చంపేసి గుత్తాధిపత్యం వానికి అదానికి అంబానికి ఇస్తున్నాడు. ఎందుకంటే అదాని అంబానీ వీళ్ళని దోషపెడతాడు కాబట్టి. నో, చట్టం ఉందనుకో, యాక్ట్ ఉందనుకో, అట్లా ఇష్టం ఉన్నట్టు చేయకుండా, వాళ్ళ సిండికేట్ కాకుండా, ఇష్టం ఉన్నట్టు ఇట్లా గుత్తాధిపత్యం కాకుండా, అప్పుడు మనకి హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. సరసమైన ధరలకి ఒక నాణ్యమైన క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మనకు ఒక అఫోర్డబుల్ రేట్లు వస్తాయి. లేకపోతే గుత్తాధిపత్యం అయితే వాళ్ళ ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి, ఆ యొక్క రాజకీయ నాయకులకి, అట్లనే ఆ యొక్క ఆధిపత్యంలోకి ఉంటారు. చిరు వ్యాపారస్తులన్నీ చచ్చిపోతారు, ప్రజలకి భారీ నష్టం జరుగుతుంది. సో వాడేమో అట్లా చేస్తున్నాడు ప్రైవేట్ అని చెప్పి, మోడీ ఏమో గుత్తాధిపత్యం చేస్తున్నాడు, హెల్తీ కాంపిటీషన్ చంపేస్తున్నాడు, చిరు వ్యాపారస్తులను చంపేస్తున్నాడు, కాంపిటీషన్ చంపేస్తున్నాడు. వీళ్ళేమో ఈ యొక్క లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న ఇదేమో మొత్తం ప్రభుత్వమే దుబారా చేస్తుంది, పైసలన్నీ వేస్ట్ చేస్తుంది, క్వాలిటీ లేని ఇవి మెయింటైన్ చేస్తుంది. తెలంగాణ అంటే టూ ఎక్స్ట్రీమ్స్. వాడేమో ప్రైవేట్ చేసిన సంతోషమే కానీ వాడు చిరు వ్యాపారస్తులను చంపేస్తున్నాడు, వాడొక ఎక్స్ట్రీమ్. ఓకే, వీడు ఇంకో ఎక్స్ట్రీమ్, పైసలను వేస్ట్ చేస్తున్నాడు. సో ఎండ్ ఆఫ్ ద డే భారతదేశం అడుక్కునే దేశమే అవుతుంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి గారి పాత్ర మరవలేంది. అందుకే ఇక్కడ పాఠశాలను తీర్చిదిద్దాం. ఆరుట్ల గ్రామ ప్రజలు తల్లిదండ్రులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో తీసుకుని ప్రతి పేదవారికి విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే చిన్నతనం కాదు, ముఖ్యమంత్రిగా నేనే కాదు, దేశంలో గొప్ప గొప్ప వాళ్ళంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారే. కేవలం సంక్షేమ ఎంతమంది ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు చెప్పండి, ఎంతమంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది సక్సెస్ఫుల్ అయినారు, పర్సంటేజ్ తీయండి దయచేసి. ఓకే, ఒక 5 to 10% ఉంటారు. ఓకే, అది ఎందుకు అంటే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పోయినా, ఏడికి పోయినా, ప్రైవేట్లో పోయినా వాళ్ళు చదువుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ట్యూషన్లు చెప్తారు, వాళ్ళు ఎట్లనే చేసి వాళ్ళకి ఏమంటారు, మళ్ళీ వీళ్ళు కూడా ఆ 10వ తరగతి దాకా చదివితే ఎక్కువ. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ వస్తే మళ్ళీ ప్రభుత్వంలో ఏం చదవరు, మళ్ళీ ఎంసెట్లు, కోచింగ్లు అవే ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఒక 5%, 10% చూపెట్టి 80% మంది ఇప్పుడు ఒక లేబర్ పిల్లలు, లేకపోతే ఒక డైలీ వేజ్ వర్కర్ పిల్లలు, లేకపోతే ఊర్లో చేతి వృత్తులు చేసుకునే వాళ్ళ పిల్లలు ఎంతమంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఒక ఆసామి బిడ్డనో, ఒక భూస్వామి బిడ్డనో అట్లా కాదు. ఓకే, ఎందుకంటే నీకు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. 60వ దశకంలో, 80వ 70వ దశకంలోనే చాలా మంది యొక్క భూస్వాముల పిల్లలు యొక్క అమెరికాకి, ఆ బ్రిటిష్ కాలంలోనే లండన్ పోయి చదువుకున్నారు. సో వాళ్ళని ఎట్లా కంపేర్ చేస్తావు? అనేది ఏ దిక్కు దివాణం లేని వాళ్ళని, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు చదువుకోని వాళ్ళని, పొద్దుగా లేస్తే వాళ్ళిద్దరు తల్లిదండ్రులు గొడవ పట్టుకుంటే వాళ్ళని, లేబర్ పని చేసుకుంటే వాళ్ళని, తండ్రి తాగుబోతున్న వాళ్ళని, అట్లాంటి కుటుంబంలో ఎంతమంది ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకొని పెద్ద ఉన్నత స్థాయికి చేరిండ్రో మీరు చెప్పండి. ద పర్సంటేజ్ హార్డ్లీ 5 to 10% సక్సెస్ అయితే ఎక్కువ. ఓకే, నేను సిద్దిపేటలో చదువుకున్నా, నేను గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నా, తర్వాత గవర్నమెంట్ న్యూ హై స్కూల్లో చదువుకున్నా. ఓకే, నాతో పాటు సిద్దిపేటలో గవర్నమెంట్ న్యూ హై స్కూల్ 9th, 10th చదువుకున్న వాళ్ళలో మెజారిటీ ఏం చేస్తారు ఇవాళ? సిద్దిపేట అనేది ఒక టౌన్, ఓకే, ఊరు కాదు. ఓకే, ఒక టౌన్లో 10వ తరగతి చదివిన వాళ్ళు చాలా మంది 10వ తరగతి అయిపోగానే పెళ్లి చేసుకున్న వాళ్ళు, వాళ్ళ అన్ననో, వాళ్ళ అక్కనో, వాళ్ళ అయ్యనో ఏదైనా వ్యాపారం చేస్తే ఆ వ్యాపారం కంటిన్యూ చేసిన వాళ్ళు మెజారిటీ ఉన్నారు. ఈవెన్ కొంతమంది ఫ్రెండ్స్ సిద్దిపేట డిగ్రీ కాలేజ్ దాకా డిగ్రీలో చదివిండు. డిగ్రీలో చదివినాక ఏం చేస్తున్నాడు? వాళ్ళ అయ్యకు కిరాణ్ షాప్ ఉంది, కిరాణ్ షాప్ నడుపుకుంటున్నాడు. అర్థమైందా? నాతో పాటు ఇంటర్మీడియట్ చదివిండు మా యొక్క డాడీ ఫ్రెండ్ కొడుకు. ఓకే, ఏం చేస్తుండ్రు అయ్యాలంటే ఊర్లో వాళ్ళ అయ్య కిరాణ్ షాప్ ఉంది, దుబ్బాకల కిరాణ్ షాప్ నడుపుకుంటాడు. ఆ యొక్క వాళ్ళు వచ్చిన పైసలు తీసుకొని ఆడ భూములు, ఈడ భూములు, చిట్టీలు, లేకపోతే ఈ యొక్క ఏమంటారు రైస్ మిల్లు, అదొకటి వ్యాపారం. ఆడ ఎంత చదువుకున్నా మళ్ళీ గదే లుంగి కట్టుకోవాలి, గదే అక్క అమ్మ అనాలే, గంతే. సో వేర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్? అంటే ఒక టౌన్లో చదువుకున్నదే ఇప్పుడు నాతో పాటు ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదివినాడు, మళ్ళీ ఏం చెప్తున్నారు అంటే గదే.
సో ఇది పరిస్థితి, అర్థమైందా? సో అట్లా నువ్వు పర్సెంటేజ్ తీయమంటున్నా. 100లలో ఓడో ఒకడు వాడు బడికి పోకున్నా కానీ వాడు సక్సెస్ అయ్యేటోడు, వాడు రవీంద్రనాథ్ ఠాగూర్ లెక్క చెట్ల కింద కూర్చుండి కవితలు రాసేటోడు, వేమన లెక్క వాళ్ళు ఏం చదువుకోకున్నా కానీ ఒక ఆశ కవిత ఇట్లా నోటితోటే అన్ని శతకాలు చెప్పేటోళ్ళు, వాళ్ళ గురించి కాదు కదా మనం ముచ్చట. బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పేది వాళ్ళ గురించి కదా, వాళ్ళ ఎక్సెప్షన్స్ కదా, వాళ్ళకి ప్రకృతే బడి కదా, వాళ్ళ గురించి కాదు కదా. నేనేది మెజారిటీ జనాల గురించి, సామాన్యుల గురించి మాట్లాడు. అట్లా అడగొద్దు. అట్లా అడిగితే నేను మంచివాడిని కాదు. వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే. సో ముఖ్యమంత్రిగా నేనే కాదు, దేశంలో గొప్ప గొప్ప వాళ్ళంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారే. కేవలం సంక్షేమ పథకాలు భవిష్యత్తును మార్చలేవు. మన భవిష్యత్తు మారాలన్నా, తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బతకాలంటే చదువుకోవాలి. ఓకే, చదువుకోవాలయ్యా, ఎవరు కాదన్నారు. క్వాలిటీ మెయింటైన్ చేయమంటున్నాం. ఓకే, అంతే. నేను కోరుకుంటున్నాను అనవసర ఖర్చులు తగ్గిమంటున్నాం. చదువుకున్నప్పుడే మన ఊరికి, మన రాష్ట్రానికి, దేశానికి పేరు వస్తుంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా విద్యా సంస్కరణతో ముందుకు వెళ్తూ KG2 నుంచి PG వరకు అత్యుత్తమ విద్యను అందించాలన్నది. సో స్టిక్ టు దట్. ఓకే, అత్యుత్తమ విద్యను మాత్రమే ఉంచండి, మిగతా ఎత్తేసేయండి. సో విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. వివిధ కులాల వారీగా వేర్వేరుగా పాఠశాలలు ప్రారంభించి కులాలు, వర్గాల అడ్డుగోడలు నిర్మించి విభజన చేస్తున్న విధానానికి స్వస్తి పలకాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక్కొక్క స్కూల్కి ఎంత 200 కోట్లు ఇంకెక్కువ అనుకుంటా. సో అట్లా 119 నియోజకవర్గాల్లో అంటే 120 × 200 కోట్లు వేయండి, ఎంత అవుతుందో ఇక ఆలోచించండి. సో ముఖ్యమంత్రి గారు స్కూల్ కిట్ల గురించి వీళ్ళకి ఏమంటారు, వాళ్ళ స్కూల్ డ్రెస్సులు, వాళ్ళ యొక్క బట్టలు, వాళ్ళకి ఫుడ్, మీరు మొత్తం లెక్కేయండి ఎన్ని కోట్లు అవుతున్నాయో. ఓకే, ఎన్ని పైసలు ఇది అవుతున్నాయో. మళ్ళీ ముఖ్యమంత్రి గారు స్కూల్ కిట్ల గురించి చెబుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ డ్రెస్సులు, షూలు, సాక్సులు, దుప్పట్లు, స్కూల్ బ్యాగులతో కూడిన కిట్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ సంస్థలతో తయారు చేయిస్తున్నాం. రూపాయలు 688 కోట్లతో టెండర్లు పిలిచాం. పనులు జరుగుతున్నాయి. జూలై ఆఖరు నుంచి వాటిని పంపిణీ చేస్తామని చెప్పారు. మాదక ద్రవ్యాల వాడకం ఒక మహమ్మారిగా మారింది అంటే డ్రగ్స్. ఈ దురలవాట్లను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ నెల 19వ తేదీన LB స్టేడియం వేదికగా రాష్ట్ర గవర్నర్ గారి సమక్షంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థులతో ప్రమాణం చేయించే కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణ, విద్యార్థులను చైతన్యం చేసే కార్యక్రమం చేపడుతున్నాం. గంజాయి లేదా ఇతరత్ర మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు విద్యార్థులను కోరారు. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. AIతో ప్రపంచవ్యాప్తంగా వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న నేపథ్యంలో ఓకే, ఎవరు చెప్పిండ్రు ఏ ప్రమాదం జరగట్లేదు. AI అనేది ఇప్పుడు కొత్తగా వాడతలేము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది గూగుల్ అనేది ఉందా? గూగుల్ ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి AI ఉన్నట్టే లెక్క. సో కాబట్టి AI అనేది అది ఏదో అయిపోతుంది, ఏదో చేస్తున్నది అని అనుకోకూడదు. ఓకే, సో మహిళలు పని చేసినప్పుడు, లేకపోతే కంప్యూటర్లకు వచ్చిన కొత్తల్లో, టైప్ మిషన్ వచ్చిన కొత్తల్లో అప్పుడు కూడా అట్లనే బాధపడ్డారు. ఓకే, ఎడ్ల బండ్లు పోయి ఏమంటారు బైకులు, కార్లు వచ్చినప్పుడు ఇట్లనే బాధపడ్డారు. ఓకే, కానీ అది నీకేమంటారు కొంత కొంచెం ఇన్ఫర్మేషన్ ఈజీ యాక్సెస్ ఉంటుంది. సాధారణంగా ఏ టెక్నాలజీ అయినా లేబర్ ఓరియంటెడ్ని మిషన్ వచ్చింది, టెక్నాలజీ వచ్చిందంటే రిపీటెడ్ లేబర్ని తగ్గిస్తుంది. ఇక ఏ మిషన్ అయినా దాని సొంతంగా ఆలోచించే శక్తి ఉండదు, సృజనాత్మకత అనేది ఉండదు, ఇంటెలిజెన్స్ ఉండదు. ఓకే, దానికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని అది సేమ్ రిపీటెడ్గా తయారు చేస్తుంది అంతే. లేబర్ ఓరియంటెడ్ వర్క్ను మాత్రమే మిషన్లు అయినా టెక్నాలజీ అయినా కొంతవరకు రిప్లేస్ చేయగలుగుతుంది. ఓకే, చేసినప్పుడు కొత్త జాబులు క్రియేట్ అవుతాయి. కాబట్టి ఉన్నటువంటి లేబర్ జాబులు తగ్గుతాయి. ఓకే, సిస్టమ్స్ మోర్ ఎఫిషియెంట్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు కొత్త టెక్నాలజీ కానీ కొత్త విధానం కానీ నేర్చుకుంటావు అంతే. కానీ అది ప్రమాదము, అదేదో అయిపోతుంది అని అనుకోవడం భ్రమ. రెండోది, ప్రతి సిస్టంలో నువ్వు AI వాడుతున్నావు, ప్రతి సిస్టంలో టెక్నాలజీ వాడుతున్నావు. సో దేర్ ఆర్ నో లేబర్ జాబ్స్ ఎట్ ఆల్, నో బ్లూ కలర్ జాబ్స్ ఎట్ ఆల్. లేవు బ్లూ కలర్ జాబ్స్. పంట వండించాలన్నా, పంట వేయాలన్నా, పంట కొయ్యాలన్నా దానికి టెక్నాలజీ వచ్చేసింది. పంటకి మందేయాలంటే డ్రోన్ వచ్చింది. ఓకే, సో కాబట్టి ఆ డ్రోన్ వాడే టెక్నాలజీ నీకు రావాలి రైతుకి. ఇప్పుడు వ్యవసాయం చేసే రైతులలో మీరు అబ్జర్వ్ చేయండి,
ఇప్పుడు కొంత చదువుకున్న వ్యక్తి, కొంచెం ఏది టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్న వ్యక్తి లాభాలలో ఉన్నాడు. రైతు ఆయన్నే పండించుకుంటుండు, ఆయన్నే డైరెక్ట్గా అమ్ముకుంటుండు, ఆయన్నే రకరకాల పంటలు వేసుకుంటుండు, లాభం వచ్చే పంటలు. సో ఆయన టెక్నాలజీ వాడుతున్నాడు, ఆయన లాభాలు ఉన్నాడు. ఎవరే బాధపడుతుంది? రైతులు. ఎవరు ఆత్మహత్య చేసుకుంటున్నారు, లేకపోతే ఎవరు నాకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నారు? అందరూ వరేస్తే నేను వరేస్తా. ఓకే, నాకు గది తప్ప ఇక వేరేదే లేదు. ఓకే, సో అది కూడా సాంప్రదాయ పద్ధతుల్లో వేస్తా. ఓకే, సో అట్లాంటప్పుడు ఏమవుతుంది? గవర్నమెంట్ ఆ యొక్క నామినల్ రేటు కొనుక్కుంటే ఆడికాడికి అవుతుంది, లేకపోతే పెట్టుబడి కూడా రాదు కొన్ని సందర్భాల్లో. సో వాళ్ళు బాధపడుతున్నారు. సో ఎఫిషియెంట్గా చదువుకున్నవాడు, వ్యవసాయ రంగం మీద అవగాహన ఉన్నవాడు, ఇది టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్న వాడికి వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు సంపాదించుకుంటారు. అర్థమైందా? సో అందుకే అంటున్నా, చదువు అనేది ఏ పని చేసినా, రోడ్లు ఊడ్చినా, చెత్త ఎత్తినా, లేకపోతే చెప్పులు కొట్టినా, ఏది చేసినా డిఫరెంట్గా చేస్తావు. అందులో టెక్నాలజీ అడాప్ట్ చేస్తావు, దాన్ని ఒక డిఫరెంట్ లెవెల్ తీసుకొస్తావు. బాట ఆయన చెప్పుల మీదనే ఎంత సంపాదించండి, దాని యొక్క ఇండస్ట్రీ అది, ఏ వ్యాపారమైనా. ఓకే, సో ఆ స్థాయికి ఎదుగుతావు. నీకు చదువు లేకపోతే గంతే, ఇక పుట్టినప్పటి నుంచి వచ్చేదాకా అదే చెప్పులు కొట్టుకుంటూ బతుకుతావు. అంటే నువ్వు ఎట్లా మన తాత ముత్తాత ఎట్లా చేస్తున్నారో గట్లనే చేస్తాం. ఇక దానికి అంతకుమించి దాన్ని ఇంకా వృద్ధి చేయము, దాన్ని ఇంకో లెవెల్కి తీసుకోము. అక్కడ చదువు యూజ్ అవుతుంది నేను చెప్పేది.